యాదవ్ కులాన్ని శ్రీకాంతల్ని ఎంబడిస్తున్నా శ్రీరంగం కాశీ జగన్నాథ 184 యాత్ర ఆదివిడిగి పిలవనికి ఆదివిడ సంతానదాయే బాబా పెద్దమ్మ మగ చిన్న కుమారుడు సంతానదాయే బాబా పెద్దమ్మ దేవి ఎక్కడ పోతామున్నావా లక్షల యాదవాకుల ఆనందోలుకోని పెద్దమ్మదేవి రామ రామ పెద్దమ్మదేవి రామ ఎక్కడ పోతామున్నది రామ రామ
అమ్మవారు రాణి పెద్దమాదేవి ఇద్దర పల్లంటి కడపల్లు దాటింది మూగల దర్వాద ముద్దగా దాటింది ఎండల దర్వాద గణము దాటింది అన్నయ్యన మండ దాటింది పెళ్ళి దాటింది మిల్లంగా అడవి ఆర్ణం లోపల తల్లి పడ్డది అమ్మవారు పెద్దమ్మాదేవి వృక్షాలు 12 కూడిపోయిన గుళ్ళన్నీ గుప్తంగా కట్టింది పడిపోయిన గుళ్ళన్నీ ప్రాభంగా నోమింది నల్లగున్న రాళ్ళకేమో తెల్లని పూజలు చేసింది తెల్లగున్న రాళ్ళకేమో నల్లని పూజలు చేసింది అట్లా కూడా పుత్ర సంతానం కాలేదు అమ్మ దాసి కాంతల నేను ఇంకా ఎక్కడ పోతే నాకు సంతానం కలుగుతున్నది రాణి పెద్దమ్మదేవి రాణి పెద్దమ్మదేవి రామ రామ రాణి పెద్దమ్మదేవి రామ రామ ఈడికి దగ్గరానే రామ రామ కాసుదాకా నూములైన రామ రామ నూములల్ల నూమవారే రామ రామ ఈ కాసులగై ముద్దలైన రామ రామ నువ్వు కై ముద్ద గలపవాలే రామ రామ నువ్వు ఢిల్లీ
ఢిల్లీ దాకా నోములైనా రామ రామ నోములల్ల నోమవాలే రామ రామ నీకు అట్ల కూడా సంతులైన రామ రామ ఈ దేవుడు మెచ్చునేమో రామ రామ నీకు ఓడన్న గట్టునేమో రామ రామ ఈ ప్రాదేవుడు మెచ్చి నీకు రామ రామ నీకు పలమోడి గట్టునేమో రామ రామ ఇలవమ్మ రాణి పెద్దమ్మ దేవి ఢిల్లీ దాకా నోములు మారే ఢిల్లీ దిగుతమ్మ మెక్కారే కాసు దాకా నోములు మారే కాసులకై ముద్ద కలిపారు అట్లా కూడా సంతానం అవుతుందమ్మా పెద్దమ్మా దేవుడు మెచ్చి ఓడిగట్టునేమో పెద్దమ్మా పెద్దమ్మా దేవుడు మెచ్చి పలమోడి గట్టునేమో పెద్దమ్మా పెద్దమ్మా ఇల్లు దాకా నోములు నోముతే నాటి స్తంభమేస్తుంది నాకు సంతానమైతుందేమో చెప్పి మొదటి పెద్దమ్మ దేవి రామ రామ నేను ఇంకా ఎక్కడ పోతానమ్మా అమ్మలారా ఢిల్లీలో తీర్థమైన నేనెక్కినా నేను కాసు దాకా నోములైనా నిరుడోమినా నేను కాసులై ముద్దరైనా నేను గెలిపినా నాకు దేవుడు మెత్తలేడు మెత్తలేడు నాకు పలమోడి కట్టలేడు కట్టలేడు నేను ఇంక ఎక్కడ పోతానమ్మా అమ్మలారా నాకు సంతరాము అమ్మరామా అమ్మలారా నేను నా రోజు పరమ్మా అమ్మలారా దైవమా వినరమ్మా దాసి కందల నేను కాసు దాకా నోములు నోమినా కాసులకై ముద్ద గెలిపిన దేవుడు వెద్దరేడు పలమోడి గట్టలేడమ్మా అమ్మలారా నేను ఢిల్లీ దాకా నోములు నోమినా నోమినా నేను ఢిల్లీ దిగసమ్మ మెచ్చినా ఎత్తినా దేవుడు వెద్దరేడు పలమోడి గట్టలేడమ్మా అమ్మలారా ఎక్కడ పోతే నాకు సంతానమైతుందమ్మా అమ్మలారా వినవమ్మా రాణి పెద్దమ్మ దేవి ఇంకా ఎక్కడ పోతే సంతానం అవుతుందని అడుగుతున్నాం ఓ తల్లి పెద్దమ్మ దేవి రామారామ ఇంటవమ్మ పెద్దమ్మ దేవి రామారామ పెద్దమ్మ
ముక్కు లేదు ముఖము లేదు రామ రామ ముద్దాని హంకారుడైనా రామ రామ ఈ శ్రీశైలంబులో పరారే రామ రామ శ్రీశైల మల్లకయ్యా రామ రామ నువ్వు పాతాళ గంగాలో రామ రామ నువ్వు తానమల్ల పోయే రామ రామ ఇలవమ్మ రాణి పెద్దమ్మ దేవి ఈడికి దగ్గర రంగాయుక 44 కురువల్లం శ్రీశైల పర్వతం ఉన్నది పర్వతాల గుళ్ళ దగ్గరికి పోవాలి పాతాల గంగ తానం వేయాలి నువ్వు ఆ యొక్క దీపాదాపం నైవేద్యం సమరాన్ని చేస్తే అట్లా కూడా సంతానం అవుతుందేమమ్మా దేవుడు అమ్మవారు పెద్దమ్మ దేవితో మరి ఏమంటాయి ఉన్నారు తల్లి పెద్దమ్మ దేవి దేశ 12 దూరం 44 కురువల్ల స్నానం వేయాలి గుర్రెపు గుర్రాలు దీపాదాపం బలంపుర తిరగవారు తలంపుర తిరగారు శ్రీపాదాలు మిగేశ్వరాత పడమహరుతున్నాడు గర్భాభాగం లోపల జన్మిస్తున్నాడే మా తల్లి ఓ పడమహాది మరి 8 లక్షల యాదాపురం ఈ విధంగా మాట్లాడతాం మన శ్రీశైల పర్వతము ఎట్లా పోతున్నది మరి ఎట్లా జారవచ్చు నలవాలు మోగంపు పంపురు గంగానై దాటి పంచాపర్వతం వచ్చింది లోపల తల్లి సర్వార స్థానం చేసింది పాతాపం పోరు తిరిగింది దాపరిచేమి పోరు తిరిగింది చేసిన శ్రీ పాదారు మీద చేసి మరి కుళ్ళున్న మల్లెలతో ఏమంటా వ్రత స్వర్తం లోపల ఉన్న ముద్దలింగమా స్వామి దేశాపన నాగుడు దూరము 44 కురువల్ల నీ దగ్గరికి వచ్చిన చిన్నగా మెల్లగా శ్రీశైల కోసం వచ్చింది చిన్ని మల్లికార్జున పూజ కడుతున్న పర్వతం లోపల గట్టిగా సంతానం మల్లన్న
తీసి మల్లన్న మల్లన్న నాలుగు వీక్కొని గుర్తు చీకని చల్లిపోతు మల్లన్న పెద్దమాదేవి అన్న మాటలండి గుడి లోపల ఉన్న ముసలింగానికి మాట మాట మారే రైతున్నాయమ్మా మల్లికార్జున ఇస్తనే పుత్ర సంతానమే లేకపోతే నా పండు తీసి కడపకు విన్నది చేసి ఇక్కడనే మన కాలం మాట 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 గుడి లోపల ఉన్న ముసలింగాని మాలి ఏమరా శ్రీశైలం లోపల ఎప్పటికైనా అప్పటికైనా అంతే ఉన్నాడు 34 కొండల్లా శ్రీశైలం మల్లన్న లేదు ముఖం లేదు ముద్దాంకాలింగం దోస పండు వర్ణము ఎప్పటికైనా అప్పటికైనా అంతే ఉన్నాడు శ్రీశైలం మల్లన్న ఏమనుకున్నాడు ఏమరా కుర్తాయం తుర్తాయం దాపారం కలిగోవం లోపల నన్నెత్తిన లోకం పుట్టవంతమున్నది పెరగవంతమున్నది నా పేరు మీద 202 ఉన్ని కంగా పళ్ళు 202 పత్తి కంకర పళ్ళు నన్ను 480 లక్షల యాదవులు అంత కూడా అంత ఉన్నది నాకు మల్లికాంశానం నిలుపుకున్నవంతమున్నది గుళ్ళు కట్టవంతమున్నది గుళ్ళ సకల కదా సంపాలు ఇయ్యవంతమున్నది గానవంతమున్నది ఇంటి లోపల మల్లికాంశానం నిలుపుకున్నవంతమున్నది పెద్దమా దేవిట ఇక్కడ మరణకాలం అయిపోతుంది మరణకాలం అయిపోతే పెదమాదేవి శ్రీశైల పర్వతం పోయిందంట చెల్లిపోయిందంట అంటాను నన్ను ఎవరు ఎత్తుకోరు ఎవరు నిలుపుకోరు నేనే పెదమాదేవి వేడిపోతానని రూపున పడ మారిండు రుద్రాదేశం ఏ విధంగా సరిపాలు పూత కుడుకల పేరు వంకరపడి అంట పిగిన పిడిగంట మోకాడ గదలు కళ్ళు గదల మోత గన్నవుతారా మెడలల్ల ఎత్తి కాగంత గంట గుమ్మంత శంకు 66 పుట్ల అదిగా స్థూలం తీసుకుంటే పెద్ద మహాదేవి వేటికి ఏ విధంగా వస్తూ ఉన్నారా
ధైర్యతోని మేలుకొని శోభతోని ఎందుకు మానవపరి శోభతోని ఎందుకు మానవపరి అన్నలోని అన్నలోని ఎందుకు అన్నలోని ఎందుకు వాడు వెళ్ళను సాగరోలని ఏమంట కలలోన కల చెప్పుతున్నాడమ్మా వినవు బారా పెద్దమ్మా లేవు 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 బారా పెద్దమ్మా ఇక్కడ ఉంటే ఒకనాడు సంతానం కాదే బారా పెద్దమ్మా వేసి నువ్వు తొనకొండ పట్టం పోయే కొండ పట్టం పోయి తొనకొండ పట్టం లోపల నీ పావులతోని నీ అక్కజనులతోని మడదలతోని ఆయతోని బాయితోని ఏరు పందం లోపల ఏళ్ళు పడాలే వాళ్ళు వంచుకోవాలి పెద్దమ్మా భాగం లోపల ఆవుల మందల గోవుల మందల ధనము లోపల దాష్టికము లోపల పాలు వంచుకొని కదిలి కళ్యాణం రావాలి పెద్దమ్మా కళ్యాణం పడిన సోముడు పాడబడిపోయి 12 24 మూడుగులు విలవిందలు కచ్చలు కూరెందలు కల వెరిగిపోయి కచ్చలు కూరెందలు కలబెరిగిపోయినాయి బాలహాత మహత్య గండ్రబాదం పట్టాలే కంప కొట్టాలి కొట్టిన కంపంతా ఒక 12 ఏళ్ల దినము శావకర్తను గడ్డపార పట్టాలి చెత్త చెదరం అంతా తెలిపి అక్కడ ఉప్ప తట్టు నిద్ర పెట్టి మొయ్యాలి 12 ఏళ్ల దినము శావకర్తను కళ్యాణం గడివీర సోమని గుళ్ళు తేలుతున్నాయి కళ్యాణం గడివీర సోమని పాదాలు తేలుతున్నాయి అక్కడ ఏం చేయాలి కళ్యాణం గడివీర సోమని గుళ్ళకు సున్నము శ్రీ సింగారం చేయాలి పచ్చని తోరణాలు కట్టాలి కళ్యాణము గడివీర సోమని గుళ్ళ ముట కలిగుండము రక్తగుండము నీళ్ళగుండం చేస్తే అక్కడ సతీపతి ఇద్దరు కలిసి కలిగుండంలో మునగాలి రక్తగుండంలో మునగాలి నీళ్ళగుండంలో మునిగినప్పుడు నీ పాపమంతా విమోచనం అవుతుంది పాపమంతా విమోచనం అయినప్పుడు కళ్యాణం గడివీర స్వామి గుళ్ళకు దీప తాపం సమరాని మైసాచి అక్కడ ముని వంగు తీసుకొని ముని చూసుకోవాలి పెద్దరాజు పాపంగు తీసుకొని కళ్యాణం పోతే కానిపైతున్నదే ఈ విధముతోని కళ్యాణం సోముడు పరమాత్మ మల్లన్న కళలో కళ చెప్పిండు మధులను మాట్లాడు భగ్గునమంటే దేవదేవ భగ్గునమంటే దేవదేవ భగ్గునమంటే దేవదేవ భగ్గునమంటే దేవదేవ భగ్గునమంటే దేవదేవ ఏలోకమెల్లి దేవుడేమ వాలోకమెల్లి పాయనేమ పరమాత్ముడు బగ్గు బగ్గున మండిండు చెప్పున మెరిసిండు ఈ లోకంకి వెళ్ళి శ్రీశైలము దేవుడు వెళ్ళిపోయినాడా దైవం సంగతి పరిపరి విధములో మరి అక్కడ ఉండనైనా అంతటి మాత్రం లోపల అమ్మవారి పెద్దమ్మనైనా ప్రదాకమంతా పురుషుపాయే
అమ్మవారి పెద్దమ్మ తెచ్చి వరదేవుడు మెచ్చలేడు ఓడి కట్టలేడు అరే దేవుడు మెచ్చి పరమోడి కట్టలేడు అమ్మవారి పెద్దమ్మ మరి శ్రీశైల పర్వతం కనేమో కనన పోకుంటాడు తెంపిన మల్లోల దేవా రామ రామ తెంపిన మల్లోల దేవా రామ రామ జన్మదేశపోడే రామ జన్మదేశోనే రామ రామ కోసన గొర్రెను వాడే రామ రామ తలనాలకేసుకొని రామ తలాదారికేసుకొని రామ రామ మల్లోడ దేవ రామ రామ కోసన మల్లోల దేవా రామ రామ పులా పూల భోగమైన రామ రామ భగవంతు ఎదుకోని రామ రామ కాయల మామిడోలే రామ రామ ఫలాలు జన్మ ఎదుకోని రామ రామ కూర్చున్న కొర్రెన్ను పోలే రామ కోసిన గొర్రెన్న వారే రామ రామ ప్రాణాలకేసుకొని రామ రామ కొండమైన పదార్థము 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 ఒడిపాయే ఒడిపాయే దేవుడు వెత్తలేడు వెత్తలేడు ఓడన్న కట్టలేడు కట్టలేడు దురగొండ పట్టబోతే దుర్వారా బంగారు రత్నవాయే రామ కాలు చెయ్య చూసి పట్టే పెద్దమ్మ పెద్దింటిన చూపలారా అమ్మలారా నట్టింటిన బాగలోరా రాగలోరా ఈ అంత దూరి పరుపులేవి పరుపులేవి పరుచుకొని పరుచుకొని నాలుగు మీద పరుచుకొని పరుచుకొని తండ్రి పావలించినారా తిరువారా కొండ పట్టణికి పట్టణికి బంగారు చీరలు ఏమే తిరుడారా తీరులాగు తూరులేరా ఎమ్మలారా ఆయకాల తూరులారా తూరులారా ఊరు లోపల తిరిగేటి తిరిగేటి రెండు ఊర విక్కరైనా విక్కరైనా ఆడిబిడ్డ మగా బిడ్డ తిరుడారా రెండు బిడ్డలు కట్టినాయి అమ్మలారా కళ్ళు ఏమి ఎత్తినాయి అమ్మారా ఆ పుల్ల ఈ పుల్ల వేసి అమ్మలారా గడ్డి గాలం తెచ్చినాయి అమ్మలారా ఆయకాల సూరులారా సూరులారా కట్టుకున్నాయి అమ్మలారా గూడు కట్టుకున్నాయేమి ఆ భక్తులు ఆయకాల గుడులోరా గుడులోరా అమ్ము వేసినాయి అమ్మలారా నాడు ఒక భక్తివేరా అమ్మలారా రెండు గుడ్ల పెట్టినారే అమ్మలారా రెండు గుడ్ల రొక్కినారే అమ్మలారా రెండు గుడ్ల నింపినారే అమ్మలారా రెండు గుడ్ల రొక్కినారే అమ్మలారా రెండు గుడ్లకెళ్ళి అమ్మలారా
రెండు పిల్లల తీసినది అమ్మలారా గురువు ఒక భక్తివాయే అమ్మలారా పరువుడికి ఒక భక్తివాయే అమ్మలారా ఇప్పుడు మీద తెచ్చినాయే అమ్మురేవా పిట్టెలలో తెల్లలైనా అమ్మలారా ఇప్పుడు వ్యాధులు పెట్టవాటే పెట్టవాటే ఇప్పుడు వ్యాధులు పెట్టవాటే పెట్టవాటే రెండు ఒక్క పక్షులను తెలుడారా ఎవరికన్నా చూసినారు అమ్మలారా అంత దూరి పరుపు మీద పరుపు మీద పండుకున్న పెద్దమ్మ పెద్దమ్మరా కళ్ళవార చూసిరాలి అమ్మలారా ఎవరి వాడలు అంటది అంటదిరా ఏదు సామధుడా సామధుడా ఎందుకు సామధుడా సామధుడా ఈశ్వరుడా ఈశ్వరుడా ఇంకపోయేవాడవురా ఈశ్వరుడా కింద వాడ తినకూడా సామధుడా వీడవాడ పక్షికిరా సామధుడా 24 లక్షలాలే సామధుడా జీవన జంతువులకు సామధుడా ఎదురుగదంతరావు విశ్వా ఎదురుగదంతరావు విశ్వా నాకెందు గంటలోని సామధుడా సాంతానమీయలేరా సామధుడా సాంతానమీయలేరా సామధుడా పుడే బంధుకుని కూడా సామధుడా నడవనేరా సామధుడా ఎడల బంధుకుని కూడా సామధుడా ఎరువుల నడవనేరా సామధుడా గుడంతారగులనేరా సామధుడా గుడంతారగులనేరా సామధుడా సామధుడా నేను వారోల పుట్టలేరా పుట్టలేరా వారోల ఎదగలేరా పెరగలేరా రాజరాజ బ్రహ్మదేవా బ్రహ్మదేవా ఏమి రాత రాజవేరా బ్రహ్మదేవా ఈ రామలోన రాయివాడా రాయివాడా పుట్టి సీన పూరవల్లా పూరవల్లా పుట్టిక పూర్లి పారిగాలి సామవరుడా ఈ పుట్టికలోన మన్నువాడా మన్నువాడా ఎత్తరాలు ఎత్తరాలు చూడాలా ఈ
పెద్దమ్మ పెద్దమ్మ పోయిన ప్రదాతమంత పడిసిపాయే జురులారా సంతానం లేదు శ్రీశైల భరతమీడ నారణ దైవమా తెంపిన మల్లోలే తెలుగు చిన్న చేసింది కాయ తెంపిన మామిలోలే కడల చిన్న చేసింది గొర్రెండు పోలే తలనాలకేసింది దైవమా పుల 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 ముఖం చేసుకున్నదిరా తండ్రి రామ చిన్నంగా మెల్లంగా తనకొండ పట్టం వచ్చరా తండ్రి రామ లోపల పెంచింటి సోపు లోపల నచ్చింటి పాక లోపల జోది పరపు చిరులారా ఆమె మీద వరుసుకొని పండి ప్రవలించరా తండ్రి దొరకొండ పట్టానికి బంగారు చీరలకు బంగారు సూరులు యొక్క సూరు లోపల ఊరు లోపల తిరిగేటి రెండు ఊర విచ్చుకెళ్ళరా తండ్రి అయ్యారా రెండు పక్షులు కలిసినాయి నేను చేసరా తండ్రి పుల్లా ఈ పుల్లా కట్టి కాటం తెచ్చుకొని కూరు లోపల కూడి కట్టుకుందిరా తండ్రి కూడు లోపల పక్షులు రెండు మోహం చేసరా తండ్రి మోహంబు వేస్తే ఆడి పక్షి అక్కడ నడవడానికి రెండు గుడ్డను పెట్టింది గుడ్డను పెట్టి రెండు గుడ్డను బతికింది రెండు గుడ్డను దింపింది రెండు గుడ్డను ఒలిసింది ఒలిసి రెండు గుడ్డను ఒలిసి రెండు గుడ్డల కింద రెండు పిల్లలు తీసి తూర్పుకు ఒక పక్షి పోయింది తరపునకు ఒక ఆమె పక్షి పోయింది తెచ్చి పెట్టల నోట్ల వెళుతున్నాయమ్మా ఎవరికల్లా వారు చూసరా తండ్రి ఆమె మీద వరుసుకున్న పెద్దమ్మ పండు వివరించును పెద్దమ్మ కళ్ళవారు చూసరా పెద్దమ్మ ఏమంట ఉన్నది తండ్రి రామ చూడా చూడా చేసిన పుణ్యము మేము చేసిన దోషకరం మాకు కనిపించగలము మారా చూడా మీద వారి పక్షికి 84 లక్షల శివాజంతుల నువ్వు ఈ తిరిగే సంతానం ఇచ్చగా చూడా చూడా నాకెందుకంత సంతానం చూడా గురు గుర్రా నడవరా చూడా చూడా గురి అనుకుని నడవరా చూడా చూడా గుణమోహన్ గారు రా చూడా 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 గుండాలు లేపరా చూడా చూడా మనపాలు లేపరా చూడా చూడా కోరిరా చూడా చూడా ఎరువిడికి నేర్కొచ్చిండ్రా చూడా చూడా తంపి పెట్టినారా చూడా 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 లోపల చూడా చూడా రాళ్ళు పాలు కానీ చూడా చూడా బ్రహ్మదేవ 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 పూరవరుడాయ్ పూరవరుడాయ్ పూల పాలు కానీ పూరవరుడాయ్ పూరవరుడాయ్
పెద్దమ్మలారా కుమడికాసే వారి పెద్దమ్మ గుండె వారి సత్తు అంటున్నదమ్మా అయ్యరారా వారి పెద్దమ్మ తన కొండ పట్టం లోపల మరి అంశదూతి పరిపీడ పండుకోని పెద్దమ్మ ఓ సాంబశివుడా వారికి సంతానం ఇయ్యరా తన్న వారికి సంతానం ఇస్తారా వద్దన్న వారికి క్షీమల సంతానం ఇస్తారా అమ్మవారు పెద్దమ్మ లోపల సంతానం లేక పెద్దమ్మనయ్య కొడుకు అని తోడాడుకున్నా పెద్దమ్మ అమ్మవారి పెద్దమ్మని గుడి కంటి కన్నీరు వైపు కళ్యాణం మీద సోమని గుళ్ళ మీద చిన్న నానమశ్రయకుడు పంచాయతీ కిరువులో ఉన్న అమ్మవారి పార్వతమ్మ పట్టుకొని లోపల దేవత రెండు బాగారు పడకుంగు లోపల కృష్ణ కన్నీరెంబడి పోతే ఏడేళ్ల శ్రీదేవాల శివకి సమస్తునమ్మ కన్నీరు కృష్ణ కన్నీరెంబడి పోతే రాజా రాజు అమ్మవారి పెద్దమ్మ దేవి కాల్పు పూర్వమై కళ్ళి కళ్యాణ శివకి సమస్తునమ్మ రెండు బాగారు మరి మన్మడు నటమంటేనిక మహేందర్ రెడ్డి గారు మరి మహేశ్వర్ రెడ్డి గారు మరి అక్కడ నటమంటేనిక మరి అవ్వ మరి అంకెంపల్లి నానమ్మ పేరు మీద మరి ఇసుక వేణుడు 16 రూపాయలు మనవడు మహేందర్ రామరావే 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 జవల్లగా తెచ్చింది పుజగట్ట మాయే బిడ్డల రామరవే 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 మనవడు మహేందర్ రెడ్డి గారు మరి అవ్వ మానమ్మ పేరు మీద మరి ఇసుక 16 రూపాయలు రెడ్డి వాళ్ళ సింగాలు ఆయన రెడ్డి గారు మీకు బ్రేకింగ్ ఇస్తాడు మీరు కథ కథ నడవని అట్లా నడవని ఆయన దూరం ఆయనకి వస్తున్నాడు మీకు ఏమి ఇస్తారు కూడా చూడు చాయ్ పెట్టాలంటే కూడా కథ ఉన్నాయి 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 నిన్నే ఉన్నాయి మల్లేష్
ఏ మాకెందుకనా ఏ మాకేమొద్దు